నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వెలువడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. మ్యాజిక్ ఫిగర్కు చేరువవుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్. పలు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తున్న కమలా హ్యారిస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే. ఇళ్లకు వెళ్లి సామాజిక ఆర్థిక వివరాలను సేకరిస్తున్న ఎన్యూమరేటర్లు. కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి పొన్నం. సమగ్ర సర్వేలో ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని స్పష్టీకరణ. పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న కేటీఆర్. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి ఆరోపణ. వాయనాడ్లో ప్రచార వేగం పెంచిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణ. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండీ కూటముల మధ్య హోరాహోరీ పోరు. సంక్షేమ పథకాలు అభివృద్ధి హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు. ఇక వార్తలను వివరాలను చూద్దాం. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ట్రంప్ సొంతం చేసుకున్నారు. దీంతో పాటు మరో 5 స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ కూడా గట్టిగానే పోటీనిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ 210 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలావేర్, మసాచ్యూసెట్స్, రోడ్ ఐలాండ్, కొలరాడో, హవాయి, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంతం చేసుకున్నారు. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియా రిపబ్లికన్ల వశమైంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రాట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకొచ్చింది. అటు పెన్సిల్వేనియాలో తొలుత హ్యారిస్ జోరు కనబడగా ప్రస్తుతం ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చేరువవుతుండటంతో రిపబ్లికన్లలో విజయోత్సాహం మొదలైంది. పలుచోట్ల ట్రంప్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో కమలా హ్యారిస్ మాత్రం ఎలక్షన్ నైట్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా అమెరికా మరింత ఒంటరిగా మారే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కాన్బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ అమెరికాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైశంకర్ మాట్లాడుతూ అమెరికాతో భారత్ సంబంధాలు భవిష్యత్తులో పెరుగుతాయన్నారు. గతంలో యుఎస్ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కొనసాగించినప్పటికీ భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చని జైశంకర్ అన్నారు. To some degree, it's natural. People would contrast the candidates and their views and their preferences. But for a moment, step back and look at it like a trend line. Actually, the fact is probably starting from Obama. The US has become much more cautious about its global commitments. President Trump may be more articulate and expressive in that regard. But the reality is, after all, it was President Biden who, for example, withdrew from Afghanistan. It was President Obama who said that, he would be very cautious about committing American troops to any future conflicts. So I think it's also important to look at the US more nationally than just purely in terms of the ideology of the administration of the day. And if one looks at it nationally, there are factors. I mean, it's a kind of a relative power differential. It is a resource issue. There are pressures on resources in the United States. I think when one follows American domestic politics, there are conclusions for all of us to do. And I absolutely agree with Winston, which is that when we look at the US, we should be analyzing them rather than
projecting our preferred outcome or expectation on them. So, and if we are truly analyzing them, I think we have to prepare for a world where actually, the kind of, I would say, dominance and generosity which the US had in the early days may not continue to be the norm. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులెన్ని, అప్పులెన్ని, ఆదాయం ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా, ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు. కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా అని కుటుంబ యజమానిని గణకులు అడుగుతున్నారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్టు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తున్నారు. మరే దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్ నమోదు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు, ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్టు తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు, కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని చెప్పారు. మొదటి 3 రోజులు ఇళ్లకు స్టిక్కర్ అందిస్తారని, ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వివరాలు సేకరిస్తారని తెలిపారు. ప్రజలంతా సర్వేకు సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 1,17,44,000 ఇళ్లు ఉన్నాయన్న పున్నం సర్వే కోసం 87,900 మంది ఎన్యూమరేటర్లను నియమించామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షల ఇళ్లుండగా 19,000కు పైగా ఎన్యూమరేటర్లు నియమించామన్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే సర్వే ప్రశ్నలు తయారు చేశామన్నారు. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని పొన్నం చెప్పారు. సమాచార సేకరణకు వచ్చే అధికారి తప్పకుండా మీ ఇంటికి వచ్చేలాగా మీ సమాచారాన్ని మొత్తం వారు అడుగుతున్నటువంటి కోడ్ పద్ధతిలో ఇచ్చే విధంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ ప్రక్రియ 150 ఇండ్లకు ఒక ఎమ్యునరేటర్ చొప్పున 1,17,44,000 ఇండ్లకు సంబంధించిన సమాచారం తీసుకోవడానికి 87,092 మంది ఎమ్యునరేటర్లు కొంత ఎక్స్ట్రా కూడా తీసుకొని ఒక 20% వాళ్ళను ఈ కార్యక్రమంగా అంటే స్పేర్ పెట్టుకొని తీసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ సంబంధించి కూడా 19,000 చిల్లర ఎమ్యునరేటర్స్ తీసుకొని కంటోన్మెంట్ ఏరియా 50,000 కలుపుకుంటే 28,000 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ 28,000 చిల్లర ఇండ్లు. ప్రతి ఇంటికి ప్రభుత్వం తరఫున ప్రతినిధి వస్తాడు. దయచేసి ఈ యొక్క ఎమ్యునరేటర్స్ ఇచ్చేటువంటి ప్రశ్నావళి కానీ, ఈ స్టిక్కర్ కానీ, దాని తర్వాత నోట్ ప్యాడ్ తో పాటుగా పెన్ను, పెన్సిల్ ఏదైతే మెటీరియల్ అక్కడ అవసరం ఉంటుందో ప్యాడ్ తో సహా అన్ని రకాల వస్తువులు ఇవ్వబడుతుంది. సమాచారం సేకరించే సందర్భంగా గృహ యజమాని ఎవరైనా ఏదైనా అనుమానమో డౌటో అడిగితే మీరు తీసుకున్న శిక్షణ సందర్భంగా ఏదైతే అవగాహన ఉందో దాని ప్రకారంగా వాళ్ళందరికీ కూడా సంతృప్తి పరిచే విధంగా జవాబు చెప్పాలని కోరుతా ఉన్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక్కసారి ప్రభుత్వం పక్షాన, ప్రభుత్వం అనేటువంటిది ప్రజలందరిది. ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారం గోప్యంగా, సమాచారం ద్వారా ఎవరికి న్యాయం జరగాలో వారికి న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా దీని మీద ఒక చర్చ చేసి దీనికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ లాగా ఏమేమి లోపాలు ఉన్నాయి, ఆ విధంగా ఈ యొక్క సర్వే ద్వారా ఇప్పుడున్నటువంటి అసమానతలు కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకొని భవిష్యత్తులో సక్రమంగా, ప్రజాస్వామికంగా అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంది. దీనితో ఎవరికి అన్యాయం జరిగేది కానీ, ఎవరికి ఇబ్బంది కలగడం కానీ, లేదా ఎవరైనా అపోహలు క్రియేట్ చేస్తే దయచేసి వారికి ప్రభావితం కావద్దని మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఈ సమగ్ర కుటుంబ సర్వేపై నల్గొండ నుంచి మా ప్రతినిధి మంజుల మరిన్ని వివరాలు అందిస్తారు. మంజుల గారు చెప్పండి, ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది?
రాజ్ కుమార్, సమగ్ర ఇంటి సర్వేకి సంబంధించి ఏర్పాట్లు అయితే ముందు నుంచే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఈ సర్వే కొనసాగనుంది. ఈ రోజు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్ ని అంటిస్తున్నారు. ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబ యజమాని పేరు, ఇంటి నెంబర్ తో సహా స్టిక్కర్లు అంటించడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. 9వ తారీఖు నుంచి ఒక ప్రశ్నావళిని కుటుంబానికి అందించనున్నారు. అందులో ఆ కుటుంబానికి సంబంధించిన చదువు, వృత్తి, వ్యాపారం, అట్లాగే ఏదైనా భూమి ఉన్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, అట్లాగే ఇంటి నెంబరు అట్లాంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఫ్యూచర్ లో ప్రభుత్వం చేయబోయే పథకాలకు సంబంధించి కానీ అవగాహన వస్తుందనే అభిప్రాయం వ్యక్తపరుస్తుంది. దీంతో పాటు కుల గణన కూడా చేస్తున్నారు. అన్ని కులాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నోడల్ అధికారిగా ఉన్నారు. మున్సిపాలిటీకి వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్లు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మరోవైపు గ్రామాలకైతే కనుక ఎంఆర్ఓలు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అక్కడ సమగ్ర కుటుంబ సర్వేలో ఎంతమంది ఎన్యూమరేటర్లు పాల్గొంటున్నారు? సర్వే కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నల్గొండ జిల్లా విషయానికి వస్తే 4,000 మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటున్నారు. ఇదే కాకుండా మరొక 400 మంది ఎన్యూమరేటర్లని రిజర్వ్ గా ఉంచారు. వీరిపైన మరొక 300 మందిని సూపర్వైజర్లకు కూడా నియమించారు. ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ ఒక 150 గృహాలను సందర్శించాల్సి ఉంటుంది. ఈ 10 రోజుల్లో ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి ఇచ్చిన ఇంటి నెంబర్ ప్రకారం వారు చేరుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్వేను ఎవరు ప్రారంభించారు? ప్రస్తుతం ఎలా కొనసాగుతోంది? నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఈ సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సర్వేకి సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో, మున్సిపాలిటీలో కూడా టామ్ వేయించారు. ఇంటింటికి తిరిగి కూడా సర్వే ఇది సాధారణ సర్వే మాత్రమే అని, ఎలాంటి కుల గణన గానీ ఎలాంటి జనగణన గానీ కాదని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. 2011 లెక్కల ప్రకారము కుటుంబ సర్వే కొనసాగుతుందని మాత్రమే తెలియజేస్తున్నారు. అయితే సమగ్ర కుటుంబ సర్వేలో ఏ అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు? ప్రజల నుంచి ఏమైనా ధ్రువపత్రాలు సేకరించే అవకాశం కనిపిస్తుందా అక్కడక్కడ? దీనికి సంబంధించి భారీ ప్రశ్నావళి ఉందని చెప్పొచ్చు. 75 రకాల ప్రశ్నలను అయితే కుటుంబాల యజమానికి సంధిస్తున్నారు. దీంట్లో పలు రకాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అయితే దీంట్లో కొన్నిటిని మాత్రం తప్పనిసరి కాదని చెప్తున్నారు. ఒకటి ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు, గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో తదితర విషయాలు అయితే కంపల్సరీ కాదు. ఎవరిని కూడా బలవంత పెట్టద్దు. స్వచ్ఛందంగా ప్రజలు వివరాలు ఇస్తారు, సేకరించండి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబంలో పెద్ద అయితేంది, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి చదువులు చదువుకున్నారు, వాళ్ళు ఎలాంటి వృత్తి చేస్తున్నారు, ఏ పథకాలు వాళ్ళకి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి వివరాలు సేకరిస్తున్నారు. ఒకే కుటుంబంలో 3-4 కొడుకులు ఉన్నట్టయితే, ఫ్యామిలీస్ విడిపోయినట్టయితే వారిని విడివిడిగా సేకరిస్తున్నారు. ఒకే ఇంటిలో 2-3 రెంట్కున్నప్పటికి కూడా ఆయా యజమాని పేరు స్టిక్కర్ గోడ కంటిస్తున్నారు. దీనికి సంబంధించి 3 రోజుల తర్వాత ప్రశ్నావళి ఇచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా ప్రత్యేకంగా సేకరించనున్నారు. కులగణన సర్వే పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఏమంటున్నారు వాళ్ళు? గత వారం రోజుల నుంచి కులగణన సర్వేకి సంబంధించి ప్రతి చోట కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే బీసీ కులగణన చేస్తామని చెప్పారు కాబట్టి మేము ముందుకెళ్తున్నామని చెప్తూ కాంగ్రెస్ పార్టీ కాడర్ అంతా కూడా అధికారులకు సహకరించాలని ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా చెప్తున్నారు. బీసీ కులగణన ఆధారంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి రిజర్వేషన్ కేటాయిస్తారని చెప్పి అనుకుంటున్నారు. అట్లాగే బీసీలు కూడా తమ వృత్తిని, వారి కులాన్ని పర్ఫెక్ట్ గా చెప్పినట్టయితే రేపు ఫ్యూచర్ లో ఎలాంటి రిజర్వేషన్ ఉన్నా కూడా వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. ధన్యవాదాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదుకై ఫామ్ 6 అభ్యంతరాలకు ఫామ్ 7 సవరణలకు ఈఆర్ఓ లేదా డిఓను నవంబర్ 28, 2024 లోపు సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు పునఃస్వాగతం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Fighters and they really go at it, and it's become one of the most successful sports enterprises anywhere at any time. It's doing so well. I'd like to ask Dana just to say a couple of words because people love to hear from him. Dana, please.
nobody deserves this more than him, and nobody deserves this more than his family does. This is what happens when the machine comes after you. What you've seen over the last several years, this is what it looks like. Couldn't stop him. He keeps going forward. He doesn't quit. He's the most resilient, hard-working man I've ever met in my life. His family are incredible people. This is karma, ladies and gentlemen. He deserves this. They deserve it as a family. I want to thank some people real quick. I want to thank the Nelk boys, Aiden Ross, Theo Vaughn, Bustin' with the boys, and last but not least, the mighty and powerful Joe Rogan. And thank you, America. Thank you. Have a good night. That is a piece of work. Now he's really an amazing guy. But most of all, I want to thank the millions of hardworking Americans across the nation who have always been the heart and soul of this really great movement. We've been through so much together, and today you showed up in record numbers to deliver a victory like really, like no other. This was something special, and we're gonna pay you back. We're gonna do the best job. We're gonna turn it around. It's got to be turned around. It's got to be turned around fast, and we're gonna turn it around. We're gonna do it in every way, with so many ways, but we're gonna do it in every way. This will forever be remembered as the day the American people regained control of their country. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి జైలుకు పోవడానికి రెడీగా ఉండాలన్న కేటీఆర్ తెలంగాణలో భారీ స్కామ్లు జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని విమర్శలు చేశారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడించినట్టు ఆడుతున్న అధికారుల ఉద్యోగాలు ఊడుతాయని హెచ్చరించారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆనాడు మేము పనిచేసుకుంటూ పోతుంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు నేను మీకు చూపెట్టబోతా ఉన్నాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట ప్రెస్ మీట్లో నేను మీ ముందు ఇప్పుడు ప్లే చేస్తాను. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన మాట మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మాట. ఏ కంపెనీని అయితే దూషించిండ్రో, ఏ కంపెనీ అయితే ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారో, ఏ కంపెనీ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఏ కంపెనీని అయితే నానా బూతులు తిట్టినారో ఆ కంపెనీని మేము అన్నాడు వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ మేము కొన్ని సూటి ప్రశ్నలు అడిగినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, ఒక ఫుల్ టైం మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల, ఆజమాయిషీ లేకపోవడం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల, కాంట్రాక్టర్ యొక్క క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రమాదం జరిగింది, పెను ప్రమాదం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం చాలా రోజులు దాచిపెట్టింది. ముఖ్యమంత్రి అమెరికా పోతున్నాను దాచిపెట్టినరా? నేను అప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, ఎందుకు దాస్తున్నారు, మీకేం దాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ చేయండి. దగ్గర 75-80 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఉత్తరాయణ బూడిదలో పోసిన పన్నీర్ అయింది, వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేసిన. మావయ్య ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు. వార్తలకు పునఃస్వాగతం. వయనాడులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వయనాడు నియోజకవర్గంలోని చెరుకోడు పరిధిలోని ఈ ఉదయం జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు సంధించారు. రాజ్యాంగ పరిరక్షణకు, సెక్యులరిజానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.
గత 10 ఏళ్లుగా దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. వివిధ వర్గాల మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. ప్రజల సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. So there are long-standing issues which we need to fight together to resolve. There are parts of Wayanad where there is an animal-man conflict, where there is need for urgent healthcare, better educational institutions, and together we need to pressurize the governments to deliver on those demands. In the same way, we need to fight together to improve the facilities for tourism and for our farmers, and build on the immense potential of the people of Wayanad. So many young people across Wayanad are so good at sport, especially soccer. It should be our dream to give them the best facilities, football camps, stadiums, so that they also can compete in the best teams in the world. So we have a lot of work to do. And this relationship that you share with my brother, this relationship of love and deepest respect, should be the guiding factor for us moving forward into the future. He is my elder brother, and I know I have seen in the last 10 to 15 years that he has faced many difficulties. The BJP launched a nasty, massive campaign to ruin his reputation, to spread lies about him, ridicule him and humiliate him in public. And at the height of that campaign, at a time when many people turned their backs on him, it was you, my sisters and brothers of Wayanad, who stood by him like a rock, who gave him the support and the strength to keep fighting. Your love is the bravery that he has in his heart. It is your love that gave him the strength to walk from Kanyakumari to Kashmir in the name of unity, in the name of peace, in the name of justice, at a time when the BJP had spread divisiveness all across our nation. It is your support, it is your encouragement that took him to Manipur to meet the people who had gone through all sorts of horrible situations and violence, and from there త్వరలో జరగనున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియకు నేటితో గడువు ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఓటరు నమోదు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. www.ceotelangana.nic.in అనే వెబ్సైట్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 31వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఉపాధ్యాయుల్లో 2018 నవంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు 3 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఫామ్ 19 దరఖాస్తు నింపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటి ఉపాధ్యాయులు 3 ఏళ్ల సర్వీస్ పూర్తయితే ఓటర్లుగా నమోదు చేసుకునే అర్హత ఉంటుంది. ఓటర్ల ముసాయిదా జాబితాను నవంబర్ 23న ప్రచురించనున్నట్టు ఈసీ తెలిపింది. దీనిపై డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత డిసెంబర్ 30న తుది జాబితాను ఈసీ విడుదల చేయనుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండీ కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 2 కూటములకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, జేఎంఎం నేతల అవినీతి తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. సంక్షేమ పథకాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న పట్టు అధికారాన్ని నిలబెట్టుకునేలా చేస్తాయని జేఎంఎం నేతృత్వంలోని కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2 కూటములు మేనిఫెస్టోను విడుదల చేశాయి. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. జార్ఖండ్లో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. దీంతో ప్రచారానికి మరికొన్ని రోజులే ఉండటంతో పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. జార్ఖండ్లో ఇప్పటికే ఎన్డీఏ తరపున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. ఇండీ కూటమి తరపున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం మొదట బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
రాంచీలో బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా సంకల్ప్ పత్ర పేరిట పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. గోగో దీదీ పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,100 రూపాయల ఆర్థిక భరోసా, దీపావళి, రక్షాబంధన్ కానుకగా ఏడాదికి ఉచితంగా 2 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. జార్ఖండ్ యువతకు 2,87,000 ప్రభుత్వ ఉద్యోగాలతో సహా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఇండీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. కూటమి పార్టీలైన కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సిపిఎం కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను నిన్న విడుదల చేశాయి. మొత్తం 7 గ్యారంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. 450 రూపాయలకే సిలిండర్, ఒక్కో వ్యక్తికి నెలకు 7 కేజీల చొప్పున ఆహార ధాన్యాలు, 10 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు, 15 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా, వరికి కనీస మద్దతు ధర 2,400 రూపాయల నుంచి 3,200 రూపాయలకి పెంపు, మాధ్య సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక కమిషన్, మైనారిటీల హక్కులకు రక్షణ వంటి హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. కాగా జార్ఖండ్లోని 81 సీట్లకు 2 దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13, 20వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాల్లో గెలవగా బీజేపీ 25, కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించాయి. జేఎంఎం, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయం సంఘటనలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం ఆలయంలో కొన్ని విగ్రహాల ధ్వంసాన్ని గుర్తించి వెంటనే విచారణ ప్రారంభించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని వీహెచ్పీ తెలంగాణ కో కన్వీనర్ సుభాష్ చందర్ విమర్శించారు. వీహెచ్పీ జాతీయ ప్రతినిధి శశిధర్ మాట్లాడుతూ ఘటనలపై సత్వరం విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ హనుమాన్ టెంపుల్లో పొద్దున్న 6 గంటలకు ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. మాకు నవగ్రహాలని డ్యామేజ్ చేసిరని మనకి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా క్లూస్ టీము, మా క్రైమ్ టీము, మా సీసీటీవీ టీము అందరూ ఆల్ టైప్ ఆఫ్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేస్తాం జరిగింది. లోకల్ పాపులేషన్ అందరిని కూడా ఎంక్వైరీ చేస్తాం జరిగింది. దాంతో ఒక వ్యక్తిని సస్పెక్ట్గా అందరు కూడా వ్యక్తం చేశారు. అతన్ని కూడా కస్టడీలో తీసుకున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. దీని మీద తగిన సెక్షన్లు పెట్టి విచారణ ఎఫ్ఐఆర్ కూడా చేస్తాం జరిగింది. లోకల్ టెంపుల్ కమిటీ కూడా కోఆపరేట్ చేస్తాం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని ఎట్లా మళ్ళీ ప్రతిష్ఠించాలనే దానిపైన డిస్కషన్ చేస్తాం జరుగుతుంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్గానే ఉంది. హిందూ మందిరాన్ని ఒక టార్గెట్ చేస్తూ జిహాద్ సంస్థల వ్యక్తులు అనేక విగ్రహాలను ధ్వంసం చేస్తారు. మన ముత్యాలమ్మ గుడి గురించి ఎంత ఇష్యూ ఉందో మనకు తెలుసు. సాస్పేట్ లోపల ఒక గణేష్ విగ్రహాన్ని ముష్కరులు దాడి చేసి ధ్వంసం చేస్తుంటే ఒక ఆవు విగ్రహాన్ని ధ్వంసం చేసి చెప్పేసి పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ లోపల హిందూ మందిరాలకు సంబంధించిన విగ్రహాలు ధ్వంసం అయితే అసలు వాళ్ళకి పిక్చర్ సర్టిఫికేట్ ఇస్తుంది. పిక్చర్ ఉన్నాడు కదా, మరి మనకి మసీదు కనబడట్లేదా, మరి చర్చిలు కనబడట్లేదా? అంటే ఓన్లీ హిందూ మందిరాల పిక్చర్కి వాళ్ళు టార్గెట్ వచ్చి వాడు దాడి చేస్తుండా. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సంస్కృతి ఏలం చేస్తుంది. హిందువులంటే ఈ ప్రభుత్వానికి అసలు లెక్కలేని ఆలోచన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం యొక్క చర్యలు ఇస్లామిక్ మతోన్మాద శక్తులను ప్రోత్సహించేలాగా ఉన్నాయి. అందుకే మేము రక్షాపురంలో జరిగినటువంటి దాడి నుంచి మొదలు పెడితే ఈరోజు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో నవగ్రహాల ధ్వంసం వరకు అన్ని సంఘటనలపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దీని వెనుకాల ఎవరున్నారు, ఏ శక్తులు ఉన్నాయి, వాళ్ళను కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలువడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. మ్యాజిక్ ఫిగర్కు చేరువవుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్. పలు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తున్న కమలా హ్యారిస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే. ఇళ్లకు వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్న ఎన్యూమరేటర్లు. కుటుంబ సర్వేకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి పొన్నం. సమగ్ర సర్వేలో ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమేనని స్పష్టీకరణ. పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న కేటీఆర్. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మాజీ మంత్రి ఆరోపణ. వాయనాడ్లో ప్రచార వేగం పెంచిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణ.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండి కూటముల మధ్య హోరాహోరీ పోరు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.